పైథాన్ ప్రోగ్రామ్ని మొత్తాన్ని నడిపించే లూప్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు రియల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం రండి. ఒక క్లాస్ రూమ్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ మార్క్ షీట్స్ పంచాలి. ఏం చేస్తారు? క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మార్క్ షీట్స్ పంచేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటే పనిని మల్టిపుల్ టైమ్స్ రెపిటేటివ్గా చేస్తున్నారు. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. దీన్నే మనం లూప్ అంటాం. పైథాన్లో మనం ఇలాంటి రిపిటేటివ్ ఆపరేషన్స్ని ఫర్ లూప్ అనే కాన్సెప్ట్స్ని ఉపయోగించి ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఫర్ లూప్ అనేది 2 సినారియోస్లో యూస్ చేస్తాం. ఒకటి, ఈ ఐటరేటివ్ ప్రాసెస్ అనేది ఎన్నిసార్లు రన్ చేయాలో తెలిసినప్పుడు లేదా ఎంతవరకు రన్ చేయాలో తెలిసినప్పుడు మాత్రమే ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఈ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం రండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో నాకు స్టూడెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టూడెంట్ని పిలిచి నేను మార్క్స్ అనేవి పంచాలి. సో టీచర్ ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు, వాడు వస్తున్నాడు, మార్క్స్ తీసుకుంటున్నాడు. బట్ పైథాన్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది, అదే ఫర్ లూప్స్. ఈ ఫర్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ఒకటేసారి కోడ్ రాస్తాం, కానీ ఆ కోడ్ లోపల అందరినీ ఐటరేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐటరేషన్లో ఐ ప్లేస్లోకి రామ్ అనేది వస్తాడు. ఈ రామ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో రామ్ వచ్చేస్తుంది. సెకండ్ ఐటరేషన్లో ఈ రవి అనేది ఇక్కడికి వస్తుంది, ప్రింట్ అవుతుంది, అండ్ దిస్ ఈజ్ ద అవుట్పుట్. అలాగే నెక్స్ట్ వాల్యూ కూడా. సో ఈ రకంగా ఈ ఫర్ లూప్ అనే దాన్ని యూస్ చేసుకుని ఈచ్ వాల్యూని ప్రింట్ చేయడానికి మనం ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేసాం. సో ఎప్పుడైతే మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఇండివిజువల్గా ప్రింట్ చేయకుండా ఒకటేసారి ఆర్ ఒకటే లూప్లో అన్ని వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఈ లూప్ అనేది యూస్ చేస్తాం. అలాగే పైథాన్లో మనకి వైల్ లూప్ అని కూడా ఉంది. సో ఈ ఫర్ లూప్ని వైల్ లూప్ని డీటెయిల్గా డిస్కస్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. లింక్ అనేది మా బయోలో ఉంది, చెక్ చేయండి. అలాగే ఈరోజు క్విజ్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద చూపిస్తాను. ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్. జై హింద్.